మాట వినాలి, మాట చెప్తే వినాలా? మాట్లాడదాం. ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు, తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు. అంటే ఈ మన మన ఇది మన ఉత్తరాంధ్రాదికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నా చేత పాడించారు అనుకుంటా బహుశా కీరవాణి గారు. ఇలాంటి మన కీరవాణి గారు నేను చాలా సంవత్సరాల తర్వాత, ఖుషి తర్వాత, బాబు నువ్వు ఒక్కడే ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు, వాగమ్మ ఒక్క నిమిషం చాలు, చాలు ఓకే అవుతుంది, చాలు. చాలా సంవత్సరాల తర్వాత, ఖుషి తర్వాత ఈ సన్నివేశం ఇది రెండు భాగాల సినిమా అయింది. ఆఖరి భాగం ఈ ఫస్ట్ పార్ట్ ఎలా ఎండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది హిస్టరీ మనందరికీ అర్థం కావాలి. నేను నిన్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తుంటే మీరందరూ కొద్దిమంది చూసే ఉంటారు. మీరందరూ చూస్తే నేను ప్రామినెంట్గా చెప్తుంది ఈ సినిమా మీకు ఏమి ఇస్తుంది, ఎలాంటి అనుభవం ఇస్తుంది, ఏం చూడాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా అంటే. నాకు సినిమా ఈజ్ ఎ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్. నేను డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్తే నాకు ఎంటర్టైన్ చేయాలి. నేనే నమ్ముతానంటే నా సినిమాని ఎడ్యుటైన్ చేయాలి అనుకుంటాను. ఎడ్యుటేషన్ అంటే దాన్ని మనల్ని ఎడ్యుకేట్ చేయాలి, మనల్ని ఎంటర్టైన్ కూడా చేయాలి. నేను అలాంటి సినిమాలు ఇష్టపడతాను. సో నా సినిమాలు ఎంతో కొంత నాకున్న ఆలోచన ప్రాసెస్ని బెటర్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో నాకు కృషి గారు చెప్పిన కథ ఏంటంటే, మన కృష్ణానది తీరంలో దొరికిన మనకి వజ్రాల గనులు ఉన్నాయి. ప్రపంచంలో అప్పుడు ఇంకా వజ్రాల గనులు కనుగొనల. అలాంటి టైంలో మన కృష్ణానది తీరం కొల్లూరులో ఉన్న, మన మంగళగిరి దగ్గరలో ఉన్న ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో దొరికిన ఒక వజ్రం కోహినూర్. ఆ కోహినూర్ని గోల్కొండ నవాబ్ కులీ కుతుబ్ షా చేతికి వెళ్తే అది అక్కడి నుంచి మొఘలాయిల చేతికి వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు అది లండన్ మ్యూజియంలో ఉంది. సో నాకు నచ్చిన ఐడియా ఏంటంటే కోహినూర్ని దొంగిలించడం. కోహినూర్ ఎవరి చేతిలో ఉంది? కోహినూర్ పీకాక్ త్రోన్ మీద ఉంటుంది, నెమలి సింహాసనం మీద ఉంటుంది. ఆ నెమలి సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉన్నారు? కంటకుడైన పాలకుడు, ఒక కంటకుడైన పాలకుడు ఔరంగజేబ్ కూర్చొని ఉన్నాడు. అలాంటి ప్రజాకంటకుడు, దుర్మార్గుడు అయిన ఔరంగజేబ్ కూర్చున్న నెమలి సింహాసనం పైన ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించాలి, అది తిరిగి వెనక్కి తీసుకురావాలి అని కుతుబ్ షా ఆదేశించినప్పుడు ఈ సినిమా పరిస్థితుల్లో హరిహర వీరమల్లకి ఒక కల్పిత పాత్రకి ఇక్కడి నుంచి మొదలు పెడతాడు. ఇది ఇక్కడి నుంచి హైదరాబాద్ గోల్కొండకు పోతుంది, చార్మినార్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అది అక్కడి నుంచి ఢిల్లీ దాకా పోతుంది. ఢిల్లీ ఈ మొదటి భాగం ఎక్కడ ఆగుతుందంటే, ఢిల్లీ కోటకి, ఎర్రకోటకి వెళ్ళబోయే ముందు ఎట్లాగైతేనూ చివరి దాకా వెళ్ళాడు, ఎక్కడ అతను ఔరంగజేబ్ కలుసుకున్నారా లేదా అనేది, ఎలా ఎదుర్కొన్నారు, తర్వాత ఏం జరిగింది అనేది సెకండ్ పార్ట్. సో ఈ సినిమా ఏం చేయగలదు మనం అనుకుంటే, నేను ఎప్పుడు కూడా చాలామంది సనాతన ధర్మం అంటే ఇది నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజన్. సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ, సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం. సనాతన ధర్మ ఈజ్ సంథింగ్ విచ్ యునైట్స్ అస్ ఆల్, అందరిని కలుపుకు తీసుకెళ్ళేది. కానీ అలాంటి సనాతన ధర్మం అంటే మీరు చెప్పండి, అలాంటి సనాతన ధర్మాన్ని అంటే ఇమాజిన్ ఔరంగజేబ్ లాంటి పాలకుడు పరిపాలించే సమయంలో మనం ఊహించుకోగలమా? ఒక రోజున ఇదే భారత వనిలో, ఇదే భారత నాడులో నువ్వు హిందువుగా ఉండాలంటే జిజియా ట్యాక్స్ పే చేయాలి అని. అలాంటి సందర్భాలు ఉన్నాయి మనకి. నేనేమంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కింగ్స్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఔరంగజేబ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ మొఘల్ రూలర్. నేనేమంటానంటే తప్పులు జరిగినప్పుడు అన్నీ సమానంగా తెలియజేయాలి. మనకి చాళుక్యుల గురించి తెలుసా? మనకి పాండ్య రాజుల గురించి తెలుసా? విజయనగర రాయలు మన రాజ్యం గురించి తెలుసా? మనకి మన హిస్టరీ బుక్స్లో మోర్ అబౌట్ మొఘల్స్ అండ్ లెస్ అబౌట్ అదర్ కింగ్స్. సో ఈ సినిమా ఏమి ఎక్స్పోజ్ చేస్తుంది అంటే, ఈ సినిమా ఈ ప్రాసెస్లో, కోహినూర్ని తెచ్చే ప్రాసెస్లో హీరోకి జరిగే కొన్ని సంఘటనలు ఏం జరుగుతాయి అంటే, జిజియా ట్యాక్స్ పే చేయడం. నువ్వు హిందూగా వెళ్ళాలి అంటే నువ్వు పన్ను కట్టాలి. సో పన్ను ఆ కట్టే సమయంలో దట్ ఈస్ ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే ఒక రిలక్టెంట్ వారియర్, యుద్ధంలో పాల్గొనాలని లేదు వాడికి, ఎదుర్కోవాలని లేదు, తన బతుకాలనుకునేవాడు.
అలాంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలా తిరగబడ్డాడు, ఆ కోహినూరు వజ్రం వెళ్ళే ప్రాసెస్లో ఏమేమి జరిగినాయి, అది బేసిక్గా ఈ ఫస్ట్ పార్ట్ కథాంశం. సో మేము కోరుకున్నది ఏంటంటే, ప్రత్యేకించి నేను ఎందుకు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అంటే, నాకు పోరాటాలు చేసేటప్పుడు ఒక్కడిని కొడితే 10 మంది చెల్లా చెదురు పడిపోవడం నాకు నా రేషనల్ మైండ్కి, నా లాజికల్ మైండ్కి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను మార్షల్ ఆర్ట్స్ చదివాను, దాన్ని ఫిలాసఫీ చదివాను, నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేస్తాను. ఈ మధ్యన పాలిటిక్స్కి వచ్చి వదిలేశాను, కానీ లేదంటే నేను రెగ్యులర్లీ నేను ఎస్క్రీమ్ అంటే మార్షల్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ బాడీ విత్ స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. ఇది నేను నమ్ముతాను. అంటే ఒక బలమైన శరీరం ఉండాలి, ఒక బలమైన మనసుతో పాటు బలమైన శరీరం కూడా ఉండాలి. ఇది నేను నమ్మేవాడిని మనస్ఫూర్తిగా. అందుకే నేను మార్షల్ ఆర్ట్స్ని చాలా బలంగా నమ్ముతాను. సో అందుకని నాకున్న సెన్స్ నాకేమనిపిస్తుంది, ఇలా చేద్దాం అంటే ఫైనల్గా ఆ ఎంటైర్ ఎపిసోడు ఎలా చేస్తే బాగుంటుంది. నా కళ్ళ ముందు నేను హిందూగా జిజియా ట్యాక్స్ పే చేయాలి అంటే ఏమేం జరుగుతాయి సంఘటనలు అని చెప్పి నేను ఆ సమయానికి ఆ టైమ్స్కి వెళ్ళి ఏమేం జరిగితే ఎలా జరుగుద్ది ఈ ఊహించుకునే ప్రాసెస్. అందుకే నా లాస్ట్ 18-20 మినిట్స్ నేను కన్సీవ్ చేయాల్సి వచ్చింది. అది అవసరార్థం, అది నాకు ప్రూవ్ చేసుకోవాలని కాదు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం ఆ సీన్ కన్సీవ్ చేసి తిరిగి ఎగ్జిక్యూట్ చేసే టైంలో నేను నేర్చుకున్నాను కాబట్టి మార్షల్ ఆర్ట్స్. వీటిని అంటే నేను చెప్పేది ఇది ఎక్స్ట్రాడినరీ మార్షల్ ఆర్ట్స్ అని కాదు, కానీ చాలా రియలిస్టిక్గా ఎంత చేయగలమో అంత ప్రయత్నం చేశాం. దానికి కీరవాణి గారు అందించిన మ్యూజిక్ నాకు నిజంగా నిన్న రోమాలు నిక్కుబొచ్చు, అంత అద్భుతంగా అందించారు. సో ఈ సినిమా మీకు ఇంకో 9:30కి మీకు ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి యూఎస్లోను, ఇక్కడ మీకు. అందుకే మీ సమయాన్ని ఎక్కువ వేస్ట్ చేయను. 7:15 అయిపోతుంది కాబట్టి బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు కోరిక ఉంది ఈ సినిమా అన్న ఎంతసేపు ఒక మంచి హిట్ ఇవ్వనా అంటే నేను భగవంతుని కోరుకున్నా ఒక గబ్బర్ సింగ్ లాంటి హిట్ మా అభిమానుల కోసం ఇవ్వమని. అలాగే ఈ రోజున నాకు నటనలో ఓనామాలు దిద్దుకున్న నా విశాఖపట్నం నేల నుంచి నేను భగవంతుని సరస్వతి దేవిని కోరుకుంటా ఉన్నాను. మీ అందరూ ఆనందించే ఘన విజయాన్ని ఇమ్మని నేను నాకు ఆ సరస్వతి మాతని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు విజయ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారికి బొకే ప్రజెంట్ చేస్తారు. ఇవాళ మన